ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చలాన్లు చెల్లించకుండా తప్పించుకునే వాహనదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇకపై పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను ఫ్రీజ్ చేసేలా కొత్త నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం ట్రాఫిక్ చలాన్ జారీ అయిన తర్వాత వాహనదారుడు 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి. లేదంటే అదే గడువులోపు ఆన్లైన్లో అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఒకవేళ గడువులోగా స్పందించని వాహనదారులపై తదుపరి చర్యలు ప్రారంభమవుతాయి. ఇక ఏడాదిలో 5కు పైగా చలాన్లు పెండింగ్లో ఉంటే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని బ్లాక్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో సదరు వాహనానికి సంబంధించిన ఆర్టీఏ సేవలు నిలిచిపోతాయి. అదేవిధంగా చలాన్లపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఆన్లైన్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోగా సంబంధిత అధికారులు వాటిని పరిశీలిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడం, చలాన్ల వసూళ్లను పెంచడం, రహదారి భద్రతను మెరుగుపరచడం లాంటి అంశాలు లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.